ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హీ ఈస్ ఫీడింగ్ యూస్ ఇన్ హీ స్పిరిట్. ది బుక్ ఆఫ్ 1 John chapter 4 verses 13. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో చూసుకున్నట్లయితే చాలామంది మనుషులు ఒకరి యందు ఒకరు ప్రేమలు లేక, సఖ్యత లేక, సమాధానము లేక, ఐక్యత లేని వారిగా జీవిస్తున్నారండి. అలాగే పాపములోనూ జీవిస్తున్నారు. ఒకరి యందు ఒకరు శత్రుత్వం కలిగి జీవిస్తున్నారండి. కానీ దేవుడు అలాంటి వారందరిని చూసి ఎంతో బాధపడుతున్నాడండి. వారందరూ మారాలి అని, మారు మనసు కలిగి జీవించాలని, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవారిగా, సమాధానం కలిగేవారిగా, శాంతిని, నెమ్మదిని, ప్రేమలు కలిగి జీవించాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడండి. అయితే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే నీతిగాను యథార్థత కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి, ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారందరినీ తన పరిశుద్ధమైన పరలోక రాజ్యములో పాలును దయచేస్తానని అంటున్నాడండి. అలాగే దేవునితోనూ సహవాసం కలిగి, ఆయన ఆత్మతోనూ జీవించేవారుగా దేవుడు దయచేస్తానని అంటున్నాడు. మరి మన పట్ల దేవుడు ఇన్ని కార్యాలను, ఇంత ప్రేమను కలిగి ఉన్నాడు అంటే ఆయనను మనము గైకొనేవారుగా ఉండాలండి. ఆయన వాక్య ధ్యానాన్ని ధ్యానించేవారిగా, ఆయనను ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈ లోక సంబంధమైన కార్యాలు కాకుండా దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేవారుగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా జీవిస్తున్నామనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పాపములో జీవిస్తే దానివల్ల వచ్చు జీతము మరణమేనండి. దయచేసి ప్రతి ఒక్కరూను పాపమును విడిచిపెట్టి దేవుని మార్గాన్ని, దేవుని సత్యాన్ని గ్రహించి రక్షణ కలిగి జీవించాలి. ఒకరి యందు ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మధ్యన ఉంటుంది. ఆయన మనలను చూసి ఎంతో సంతోషిస్తాడండి. కాబట్టి మనము కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, ఆయన ఆత్మలో పాలు పంచుకునేవారుగా ఉండాలని మనం ప్రార్థన ద్వారా తెలియపరచుకున్నాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు దేవా. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మమ్మలను నిత్యము కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, ఈ లోకంలో పాపము చేస్తూ ఎలాంటి జీవితాలలో జీవము కలిగి జీవిస్తున్నారో వారందరి హృదయాలను మార్చండి, వారి తలంపులను మార్చండి, వారి ఆలోచనలను మార్చండి. నీ ఆత్మను వారిపైన కుమ్మరించండి. నీ యొక్క పరిశుద్ధమైన పరలోక రాజ్యములో వారందరూ ఉండేలాగున నీ యందు భయము భక్తి కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి, నీ నామాన్ని స్మరించి నీ వాక్య ధ్యానాన్ని ధ్యానించుకునే ధన్యతను, అట్టి నీ కృపా వాత్సల్యతను మా అందరికీ నీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.